వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా చిట్టచివరి మండలం కల్సపాడ నుండి ప్రకాశం జిల్లా సరిహద్దు గిద్దలూరు ప్రాంతాన్ని కలుపుతున్న పురాతన ఎగువ సగిలేరు బ్రిడ్జిపై ప్రయాణికులు వాహనదారులు ప్రయాణించాలంటే భయపడుతూ ప్రయాణించాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జి ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినప్పటికీ రాకపోకలు సజావుగా జరుగుతున్న బ్రిడ్జికి ఇరువైపుల రక్షణ ప్రహరీ కూడా కానీ, కడ్డేల నిర్మాణం కానీ, కంచె కానీ లేకపోవడం, వీటి గురించి సంబంధించి అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు వాపోతున్నారు. చీకటి పడితే చాలు ప్రయాణికుల గుండెల్లో అలజడి మొదలవుతుంది. ప్రతినిత్యం స్కూటర్లలో, సైకిళ్లు, ట్రాక్టర్లు, జీపులు, బస్సులు, లారీలు, పాదచారులు ఈ బ్రిడ్జి గుండా ప్రయాణించడానికి భయాందోళనకు గురవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ బ్రిడ్జికి అతి సమీపంలో ఉన్న పెట్రోల్ పంప్, ఐఐటి కళాశాల, గీతాంజలి ఇంగ్లీష్ మీడియం, బ్రాందీ షాప్కు వెళ్లాలన్నా ఈ బ్రిడ్జి గుండానే వెళ్లాల్సి ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు ప్రతినిత్యం తిరుగుతూ ఉంటారు. గతంలో పలు దఫాలు స్కూటర్లు, ట్రాక్టర్లు, పశువులు బ్రిడ్జిపై నుంచి నీళ్ళలో పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సంబంధిత పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు సదరు బ్రిడ్జి మరమ్మతులు చేపట్టి బ్రిడ్జికి ఇరువైపులా కంచె కానీ, ప్రొటెక్షన్ వాల్ కానీ ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. ఈ బ్రిడ్జికి కాలం అయిపోయింది. చూడండి కింద ఏ విధంగా పెచ్చులు ఊడిపోయినాయో. ఈ బ్రిడ్జి భారీ పెద్ద పెద్ద లారీలు, బస్సులు అన్నీ పోతున్నాయి. చూడండి ఈ విధంగా పోయింది. ఇది కొంతకాలానికి కింద పడే అవకాశం ఉంది. దీన్ని కొద్దిగా అధికారులు చూసి దీన్ని కొద్దిగా మరమ్మతులు చేయండి. లేదంటే చూడు, పారిశుద్ధ్య కార్మికులు దీనికి ప్రత్యేకమైన స్థలం ఉంది, కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులు ఈ బ్రిడ్జిలోనే వేస్తున్నారు, ఈ సగిలోనే వేస్తున్నారు. చూడండి ఏ విధంగా ఉందో.